వచ్చే ఆదివారం మర్చిపోకండి, 4వ ఆదివారం. కాబట్టి మీరు కృతజ్ఞత కలిగి ఈ నెలంతా, ఈ కాలమంతా దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టి కృతజ్ఞత ఆదివారంలో తప్పక పాల్పంచుకోండి. మీతో పాటు ఎవరో ఒక్కరిని మందిరానికి తీసుకొస్తే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయనే విషయాన్ని మర్చిపోద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని చిత్తం చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయా? దేవుని చిత్తం చేస్తున్నప్పుడు అపాయాలు దాపరిస్తాయా? దేవుని చిత్తం చేస్తున్నప్పుడు ఆటంకాలు అడ్డులు వస్తాయా? మన జీవితంలో దేవుని చిత్తం ఎప్పుడు నెరవేరుతుంది, ఎలా నెరవేరుతుంది, అసలు దేవుని చిత్తం అంటే ఏమిటే తెలుసుకోవాలి అని ఆశిస్తున్నట్లయితే వచ్చే ఆదివారం తప్పక రండి. బహుశక్తివంతమైన సందేశాన్ని నేను అందించబోతున్నాను. చేసి మీరు మిస్ కాకుండా దేవుని సన్నిధికి క్రమంగా రావాల్సిందిగా కోరుతున్నాను. మన కల్వరి టెంపుల్ ఒంగోలులో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 4 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 6 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. తప్పకుండా రండి, కుటుంబంగా రండి, దేవుని దీవెనలు పొందండి. కల్వరి టెంపుల్ ప్రాంగణం, కిమ్స్ హాస్పిటల్ ప్రక్కన, ముక్తి నూతలపాడు రోడ్, ఒంగోలు.